ఐ స్టడీ సెంటర్ స్వాగతం. ఈ వీడియోలో ఇండియన్ నేవీ స్కిల్డ్ కోసం, ట్రేడ్స్మెన్ స్కిల్డ్ కోసం రీసెంట్గా ఒక లెటరు బయటికి పబ్లిక్ డొమైన్లో ఇష్యూ అయింది. అది November 11th ఇష్యూ అయింది. అయితే ఈ ఇష్యూ అయిన దగ్గర నుంచి పబ్లిక్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లోకి రావడానికి అసలు ఎన్ని స్టెప్స్ ఫేస్ చేయాలి, అసలు ఏ ప్రాసెసెస్ ఉంటాయి దీని తర్వాత అనేటువంటి దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే నేను ఉన్నట్టుగా చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి చివరి వరకు పూర్తిగా వినండి. ముందుగా లెటరు ఎవరికి ఇష్యూ చేశారు అని అంటే JTO, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మేనేజర్ రిక్రూట్మెంట్ పర్ అడ్మిరల్ సూపరింటెండెంట్ తరపు నుంచి ఒక కంప్లైంట్ ఒక నోటీస్ రైట్ చేశారు. ఏమని అని అంటే, సో మా సెక్షన్స్లో లేదా వేరియస్ డాక్యార్డ్స్లో వేరియస్ ప్లేసెస్లో ఇంత రిక్రూట్మెంట్ కావాలి, ఈ విధంగా కావాలి, ఈ కేటగిరీ ఆఫ్ పోస్టులు కావాలి, ఈ ట్రేడ్ ఆఫ్ పోస్టులు కావాలి అని ఒక లిస్టుని ఆగస్టులో సర్వే చేయించి November 11th ఏం చేశారు అని అంటే కనుక ఒక లిస్ట్ అవుట్ చేసి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి, ఒక డాక్యుమెంట్ ఏ విధంగా కావాలో, ఏ పోస్టులు కావాలో ఒకటి ప్రిపేర్ చేసి ఈ అంతటినీ కూడా ఇతను ఏం చేశాడురా అంటే నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేశాడు. ఆ నెక్స్ట్ లెవెల్ ఎవర్రా అంటే, సో బేస్డ్ ఆన్ లెటర్ని బేస్ చేసుకుంటే కనుక ద ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫర్ CCPO, సో హెడ్ క్వార్టర్స్ WNC ముంబై వాళ్ళకి ఈ లెటర్ని సిఫార్సు చేశారు. సో మాకు ఈ రిక్రూట్మెంట్ అవసరం ఉంది, ఈ కేటగిరీలో అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ని అథారిటీ ఒబే కోసం ఈ హెడ్ క్వార్టర్స్కి వీళ్ళు పంపించారు. ఇప్పుడు ఈ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదైతే CCPO వీళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, దట్ ఈస్ పర్టికులర్లీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సనల్ అండ్ అడ్మిన్కి వీళ్ళు సిఫార్సు చేస్తారు. చేసిన తర్వాత మాకేదో ఇలా రిక్రూట్మెంట్ కావాలని వచ్చింది కాబట్టి మీరు ఒకసారి దీన్ని క్రాస్ చెక్ చేసి వాళ్ళు అడిగినటువంటి రిక్వైర్మెంట్ ఉందా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దీన్ని ఓకే చేయొచ్చా లేదా అని చెప్పి ఈ CSOకి పంపిస్తారు. ఈ CSO ఏం చేస్తాడు అని అంటే, వాళ్ళు పంపించిన ఫైల్ అంతటినీ కూడా వెరిఫై చేసి మళ్ళీ ఈ వెరిఫికేషన్లో ఏది మిస్టేక్స్ లేవు అని అనుకుంటే, ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎక్కడి నుంచి అయితే ఈ ఫైల్ వచ్చిందో మళ్ళీ వాళ్ళకే మూవ్ చేస్తారు. ఇదంతా ఓకే, నాకు కంఫర్టబుల్గానే ఉంది, ఇందులో ఏ విధమైనటువంటి అంటే ఏదైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్, ఏదైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్తో కలిపి మళ్ళీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్కి మళ్ళీ బ్యాక్ పంపిస్తారు వీళ్ళు. ఎస్, ఈ ఫైల్లో ఏ విధమైనటువంటి మిస్టేక్స్ లేవు, లేదంటే ఖచ్చితంగా నీడ్ ఉందని సర్వే అయిన తర్వాత IHUకి పంపిస్తారు. అంటే ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి పంపిస్తారు. ఈ ఢిల్లీ వాళ్ళు పైన అందరూ కూడా ఒబే చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక, ఎస్ ఓకే మీరు ఫాలోఅప్ చేసుకోండి, మాకు ఎలానూ ఇంటిమేట్ చేశారు కాబట్టి అని చెప్పి ఈ ఫైలు ఏదైతే స్టెప్ బై స్టెప్ వీళ్ళ దగ్గరకు వచ్చిందో అదే స్టెప్ బై స్టెప్ బ్యాక్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్కి మళ్ళీ CCPOకి బ్యాక్ వెళ్ళి అక్కడి నుంచి ఎవరైతే పంపించారో, అంటే మనం అడ్మిరల్ సూపరింటెండెంట్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది డాక్యార్డ్ అని మనం మాట్లాడుతున్నామో అతని దగ్గరికి మళ్ళీ ఈ ఫైల్ అంతటినీ కూడా రిటర్న్ బ్యాక్ వెళ్తుంది. అలా స్టెప్ బై స్టెప్ బ్యాక్ మూవ్ అయిన తర్వాత ఏదైతే మనం November 11th చూసినటువంటి లెటర్ ఉందో, అంటే రేపు 11th 1 month అయిపోయింది, అంటే ఈ మిడిల్లో ఎక్కడో ప్రాసెస్ ఉంటుంది. ఇనీషియల్గా రిలీజ్ చేసింది మాత్రమే మనకు వచ్చింది, అంటే సుమారుగా 1 month క్రాస్ అయింది. ఈ ప్రాసెస్ అంతటికి మనం ఎంక్వైరీ చేయగా తెలిసినటువంటిది ఏంటంటే, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి రావడానికి 45 days to 60 days కానీ 75 days కానీ పట్టడానికి ఛాన్సెస్ ఉందని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ విధంగా చూసుకుంటే ఆల్రెడీ నియర్ బై 1 month కంప్లీట్ అయిపోయింది. రాబోతున్నటువంటి 15 daysలో కానీ 1 monthలో కానీ 1.5 monthలో కానీ
దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ 99% కూడా రిక్రూట్మెంట్ రావడానికి అనేది పాసిబిలిటీ. ఇదంతా విన్న తర్వాత కూడా సార్ మళ్ళీ రిక్రూట్మెంట్ ఎప్పుడు అని దయచేసి కామెంట్స్ పెట్టొద్దు. అయితే రిక్రూట్మెంట్ అనేది 100కి 200% ఉంది అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ అయితే ఈ లెటర్ ద్వారా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీకు ఇచ్చే సజెషన్స్ ఏంట్రా అంటే, ఇప్పటికే ఈ ప్రాసెస్ ఎప్పుడో అక్టోబర్లో కంప్లీట్ అయిపోయి మనకి రిలీజ్ చేయాల్సినటువంటి ప్రాసెస్ డిలే అవ్వడం వల్ల ఇప్పటికీ ముంబైలో రీసెంట్గా అప్రెంటిస్ అయిన వాళ్ళు కూడా ఈ ఏదైతే కాంపిటీషన్ ఉందో ఈ కాంపిటీషన్లో యాడ్ అయ్యారు. ఒకవేళ పొరపాటును గనక పొరపాటో మంచో ఏదో ఒకటి ఒక 1 మంత్ కనుక మరొక 1 మంత్ డిలే అయ్యింది అని అనుకోండి, ఆటోమేటికల్లీ మనకు వైజాగ్ నుంచి కారువార్ నుంచి రిలీజ్ అయ్యే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తారు. ఆటోమేటికల్లీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వారికి మరికొంత కాంపిటీషన్ పెరుగుతుంది. సో మేము ఇద్దరికి చెప్పేటువంటిదల్లా ఒకటి ఎప్పటి నుంచో మీరు కాంపిటేటివ్ని పక్కన పెట్టి ఈ అప్రెంటిస్ అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చిండుంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇది మీకు మంచిదవుతుంది ఫ్యూచర్లో. ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి ఉండుంటే దాన్ని మళ్ళీ ప్రిపేర్ అవుతూ మీరు ప్యారలల్గా ఏదైనా వర్క్స్ ఉంటే చిన్న వర్క్స్ చేసుకోండి, పడగానే మొత్తాన్ని ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీ అదృష్టం, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదృష్టం ఎలా ఉందో తెలియదు కాబట్టి మీకు కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వాళ్ళకి, రీసెంట్గా రిలీజ్ అయిన వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ యంగ్స్టర్స్ కాబట్టి ఆ ఫామ్లో ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే గట్టిగా ప్రాక్టీస్ మొదలు పెట్టుకోండి. సో ఎవరికైనా మేము చెప్పేటువంటి సలహా ఒక్కటే, అదేంట్రా అంటే జాగ్రత్తగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే రాబోయే కాంపిటీషన్లో మీరు సక్సెస్ అయ్యి మీరు ఎస్కేగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్